జన్మాంతరమునందు మన వెనక వచ్చేది ఏదైనా ఉంటే ఈ ధర్మాధర్మములే ఉసుమా. భీమసేన, తొందరపడుతున్నావు. అబల, ఆమె పట్ల అటువంటి భావన నీకు ఉండకూడదు అని మాట్లాడుతుంటే కుంతీదేవి ఒక్కతే నిలబడింది కదూ, ధర్మరాజు భీముడితో మాట్లాడుతున్నాడు కదూ. మెల్లిగా హిడింబ కుంతీదేవి చేయి పట్టుకుని కాస్త దూరంగా తీసుకెళ్ళింది. ఎందుకని? ధర్మరాజు గారు ఏమవుతాడు? భీముడి యందు ప్రతిభావన పొందితే బావగారు అవుతారు. అర్జునునకుల సహదేవులు ఏమవుతారు? మరుదులవుతారు. అన్ని విషయాలు బావగారి దగ్గర, బావగారి ఎదురుగుండా, మరుదులు ఎదురుగుండా ఏం మాట్లాడుతుంది? యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అది ఉంటే కదూ ఆర్ద్రత ఉన్నట్టు మనసులో. అంతేగాని అంత ముందు ముందు ఏదైనా మాట్లాడేస్తే రాక్షస లక్షణం. ఇది ఇంతమంది బావగారి ముందు, మరుదుల ముందు ఇది మాట్లాడితే ఏం బాగుంటుందని మాట్లాడలేక అత్తగారిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడితే ఓ కోమలత్వం. అందుకని ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు భారతంలో. కుంతీదేవిని చేపట్టుకుని పక్కకి తీసుకెళ్ళిదిట. ఎందుకని? అమ్మా, సాటి స్త్రీవి కదా, నా కష్టాన్ని తొందరగా అర్థం చేసుకోగలవు, పైగా చెప్పవలసిన దానివి నువ్వు, సమస్యని పరిష్కరించవలసిన దానివి నువ్వు. నా ఆర్తి నీకు తెలియనప్పుడు సమస్యకి పరిష్కారం ఎలా వస్తుంది? నువ్వు ఎప్పుడైనా చెప్పే ఏమిటే పిల్ల అంటే అందుకు చెప్పాలి కదమ్మా. ఎంత కర్తవ్యతానిష్ట, ఎంత అద్భుతమైన సన్నివేశాన్ని మలచడం. ఆమె కుంతీదేవి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతిపాదించింది. ఒకటి, అమ్మా, నేను విశేషమైనటువంటి అనురక్తిని పొంది ఉన్నా మీ కుమారుని యందు. ఆయననే నా పతి అన్న భావనని పొంది ఉన్నా. ఎప్పుడో ఇచ్చి పెళ్లి చేస్తానులే పిల్ల, ఇంకా పెద్దవాడికి పెళ్ళవలేదు అంటావేమో. ఈ క్షణంలో మేమిద్దరం దంపతులమై నేను ఆయన భార్యగా భోగానుభవాన్ని పొందకపోతే మన్మథాగ్ని యందు మరణిస్తాను. కాబట్టి నేను బ్రతికే అవకాశం లేదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు నన్ను భీముడికి భార్యని చేసి నీకు కోడల్ని చేసుకోవాలి. 2, ఇంతే అనుకుంటున్నావేమో, నేను మహోపకారం చెయ్యగలను. మీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే మిమ్మల్ని అందరినీ ఎత్తుకుపోయి ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో దాచేయగలను. 3, నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరిక్కడి నుంచి బయలుదేరి శాలిహోత్రుని ఆశ్రమానికి ఎడతారు. అక్కడ ఒక సరోవరం ఉంది, ఒక పెద్ద చెట్టు ఉంది. అవి రెండూ శాలిహోత్రుని యొక్క తపప్రభావంగా వచ్చాయి. ఆ సరోవరంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఆకలి దప్పిక ఉండవు. ఆ చెట్టు కింద ఉంటే ఎండబాధ, వానబాధ, చలిబాధ ఉండవు. కాబట్టి అటువంటి దివ్యమైన 2 ఉన్నాయి. మీరు ఆ శాలిహోత్రుని ఆశ్రమానికి ఎడతారు. ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలి అన్న విషయంలో కృష్ణద్వైపాయనుడు అక్కడికి వచ్చి మీకు మార్గనిర్దేశం చేస్తారు. అమ్మా, నా మాట నమ్ము, నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు. కాబట్టి నేను యోగ్యురాలను. మీరు అనుకున్నట్టుగా కేవలము రాక్షసిని కాను. నా మనసులో ఇంత ప్రేమ ఉన్నది, ఇంతటి సౌశీల్యవతిని. కాబట్టి నన్ను నీ కుమారునికిచ్చి వివాహం చేసి నన్ను కోడలుగా స్వీకరించు అని అడిగింది. వెంటనే కుంతీదేవి హిడింబని అక్కడే విడిచిపెట్టి ధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. ఏమి నాటకీయతండి, పెద్ద కొడుకుతో మాట్లాడద్దు, ధర్మరాజు గారితో మాట్లాడింది. ఏమిటి మాట్లాడాలి ధర్మరాజు గారితో? తండ్రి లేనప్పుడు తండ్రితో సమానం పెద్దరికం, ఇంటి యజమాని ధర్మరాజు గారు. ఆయన ఒప్పుకోవాలి కదా, ఆయనకి చెప్పాలి కదా ఒక మాట. ఆయనకి చెప్పి యోగక్షేమాలు చూడగలిగిన వాడు, పెద్దరికం ఉన్నవాడు, ధర్మం తెలిసిన్నవాడు అడగాలి. పైగా ఇక్కడ ఒక పెద్ద సంక్లిష్ట స్థితి ఉంది. ఎందుచేత అంటారేమో, ఎప్పుడైనా అన్న తమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముళ్ళకి పెళ్ళి అవ్వకుండా అన్నగారి పెళ్ళయిందనుకోండి, అలా పెళ్లి చేసుకున్నటువంటి అన్నని పరివిత్తి అని పిలుస్తారు. అలాగే అన్నగారికి పెళ్ళి అవ్వకుండా పెళ్లి చేసుకున్న తమ్ముడు ఎవరుంటాడో ఆయన్ని పరివేత్త అంటారు. అన్నగారికి పెళ్ళి అవ్వకుండానే తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ పెళ్లి చేసిన వాళ్ళు ఎవరుంటారో దానికి సంబంధించినటువంటి 5 యొక్క పుణ్యాన్ని పక్కన పెట్టి నరకంలోకి తోసేస్తారు అని ధర్మశాస్త్రం. ఎవరెవరిని అంటే అలా పెళ్లి చేసుకున్న తమ్ముణ్ణి, ఆ పెళ్లి చేసుకోబడినటువంటి పిల్లని, ఆ పిల్లనిచ్చినటువంటి కన్యాదాతని, అలాగే ఆ పెళ్లి చేసినటువంటి పురోహితుణ్ణి, అన్నగారిని, వీళ్ళ 5 కూడా తీసుకెళ్లి నరకంలో పడేస్తారు. అందుకని అన్నగారు ఉండగా తమ్ముడికి వివాహం చెయ్యకూడదు అని ధర్మశాస్త్రం. మరి ధర్మరాజు గారికి పెళ్ళయిందా? పెళ్ళవలేదు.
మరి ధర్మరాజు గారికి పెళ్ళవ్వకుండా భీముడికి పెళ్లి చేస్తే ధర్మరాజు భీముడు కూడా శాస్త్రీయంగా సంకట స్థితిలోకి వెళ్ళిపోతారు. అయితే అన్నగారికి పెళ్లి అవ్వకుండా తమ్ముడికి పెళ్లి చెయ్యొచ్చు. ఎప్పుడు చెయ్యొచ్చు అంటే ఒకవేళ అన్నగారికి పిచ్చో వెర్రో అటువంటి వ్యాధులున్నా, చాలా దీర్ఘ వ్యాధులున్నా, ఆయన ఏదో దేశాంతరవాసం పట్టి వెళ్ళిపోయినా, ఇటువంటివేవో కొన్ని మినహాయింపులున్నాయి. అటువంటి భయంకరమైన పరిస్థితులలో అన్నగారు ఉంటే అప్పుడు ప్రాయమునకు వచ్చేశాడు అనుకుంటే తమ్ముడికి పెళ్లి చెయ్యాలి. ఇందులో ధర్మరాజు గారికి ఏమున్నాయి? ఏం లేవు. ఏమీ లేనప్పుడు ధర్మరాజు గారు అక్కడే ఉండగా ధర్మరాజు గారికి పెళ్లి అవ్వకుండా భీముడికి పెళ్లి ఎలా చేస్తారు? పెళ్లి చేయడం అంటే పెద్ద పందిరేయక్కర్లేదు. సరేనా అమ్మాయి నువ్వు నా కోడలువే అని చెప్పి మీ ఇద్దరూ కలిసి కాపురం చేయండి అంటే అయిపోయిందా? మరి పెళ్ళేనా అయింది? అప్పుడు ధర్మరాజు గారు నశించిపోతాడు, భీముడు నశించిపోతాడు, నిర్ణయం చేసిన కుంతి నశించిపోతుంది. ఇంతమందికి ప్రమాదం వస్తుందా? మరి పైగా అసలు ఆ కుటుంబమే ధర్మం తప్పితే ఇంకా భారతం ఏమిటి, ఇంకా పంచమవేదం ఏమిటి? అయితే ఒక్క కారణం చేత ఆ పెళ్లి చెయ్యవచ్చు. ఎందుకు చెయ్యవచ్చు అంటే ఉత్తర క్షణంలో పెళ్లి జరిగి నేను ఆయన భార్యనై ఆయనతో కలిసి భోగం అనుభవించకపోతే మన్మథాగ్ని యందు నా ప్రాణం పోతుందని ఒక సత్యాన్ని చెప్తోంది ఆవిడ. అలా చేయకపోతే చచ్చిపోతుంది హిడింబ. అందుకని ప్రాణిరక్షణ కన్నా గొప్ప ధర్మం లోకంలో ఇంకొకటి లేదు. అందుకని ఆమె ప్రాణమును రక్షించాలంటే ధర్మరాజు గారిని పక్కన పెట్టి భీముడికి పెళ్లి చేసేయాలి. అందుకని పెళ్లి చేసేయాలి అంటే నా ఉద్దేశ్యం మీరు బాగా గమనించాలి. భీముడు హిడింబ దంపతులే అని ధర్మరాజు గారు కుంతి అక్షతలు వేసేస్తే అయిపోయిందంటే వాళ్ళిద్దరు దంపతులు అయిపోయారు. అప్పుడు అది ధర్మాన్ని బాధించదు. అంటే ధర్మ సూక్ష్మము తెలిస్తే తప్ప ధర్మస్థితిని అధిగమించలేరు. అందుకు కుంతి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళింది. ఎంతసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు? ఇంతసేపు కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే చెప్పగలిగిన ప్రాజ్ఞత అయింది, పట్టుకోగలిగిన ప్రాజ్ఞత ఆవిడ. ఏరా ధర్మం తప్పలేదమ్మా, తప్పులేదు, ధర్మమే అంతే. ఆవిడికి అర్థమైపోయింది. భీముణ్ణి పిలిచింది. ఒప్పుకోని వాడెవరు? భీముడు. ఇప్పుడు ఎవరిని శాసించాలి? భీముణ్ణి శాసించాలి. ఇది మీ అన్న మాట, నా మాట, మేము ఉండురలని చెప్తున్నాం. ఆ పిల్లని భార్యగా స్వీకరించు. పాండురాజుకి మొట్టమొదటి కోడలు. ఈమె వలన నేను మనవల్ని పొందితే వాళ్లే పాండురాజుకి నాకు మొట్టమొదటి మనవలం. కాబట్టి ఈమెను నీ భార్యగా స్వీకరించి మీరు యథేచ్ఛగా, రాక్షస స్త్రీ కదా జన్మతః, కాబట్టి పగటి భోగం అంగీకారం. మీరు హాయిగా ఈ కొండ చర్యలలో వన ప్రాంతాల్లో విహరించండి. రాత్రి వేళ మాత్రం వచ్చేసి మా దగ్గరే పడుకోండి. ఎందుకని? భయం. రాత్రిళ్ళు ఎక్కడ ఎవరుంటారో, ఏ యుద్ధాలు చేస్తాడో. ఇప్పుడు కుంతికి ప్రేమ. ఎందుకని? ఇంతకుముందు హిడింబ ఎవరో అక్కడి నుంచి ఉంది, ఆయన భీముడు యుద్ధం చేశాడు. ఇప్పుడు ఇలా భీముడు యుద్ధం చేస్తుంటే కోడలు అలా నిలబడితే కోడలికి ప్రమాదం వస్తే ఎంత ప్రేమ చూడండి. నేను అత్తగారిని అనేటప్పటికీ రాక్షసి మర్చిపోయింది. రాత్రిళ్ళు ఇక్కడే పడుకోండి, పగలు విహరించండి. అంగీకరించింది. ఆమె పరమానందపడిపోయింది హిడింబ. పాండురాజు యొక్క 5 కొడుకులలో మొట్టమొదటి పెళ్లి ఎవరికైంది అంటే భీముడికి అయింది. ఎవరితో అయింది అంటే ఒక రాక్షస స్త్రీతో అయింది. నేను ఆమె జన్మని దృష్టిలో పెట్టుకుని రాక్షస స్త్రీ అంటున్నాను, కానీ పైకి హిడింబ రాక్షస స్త్రీ, కానీ ఆమె లోపల ఎంత ఉదాత్తురాలు, ఎంత నిజంగా ప్రజ్ఞావంతురాలు. ఆమె సాధించుకుంది. మామూలు విషయం కాదు, ఇంత గొప్పగా సాధించింది. అంత భీముణ్ణి ఉంచి భర్తని చేసుకుని సంతోషంగా తనతో కలిసి మర్నాటి నుంచి విహరించేటట్టు చేసిందంటే అయ్య బాబోయ్, ఆవిడ యొక్క ప్రజ్ఞాపాఠవాల గురించి చెప్పడానికి ఇంకింతకన్నా ప్రబల సాక్ష్యం ఏముంటుంది? కుంతీదేవిని ధర్మరాజుని ఒడంబడేటట్టు చేసింది. అడుగు తీసి అడుగు వేస్తే లెక్కెట్టుకుంది, మాట మాట్లాడితే లెక్కెట్టుకుంది, విజయాన్ని సాధించింది. అది ఒక అలాంటి వాళ్ళని ధీరాహ కులవతి కన్యా అంటారు. వాళ్ళని మంచి బుద్ధి కలిగినటువంటి కన్యకామణి అంటారు. అలా వివాహం జరిగింది. తర్వాత వాళ్ళు శాలిహోత్రుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. కొంతకాలం ఉన్నారు. అయిపోయిన తరువాత మొట్టమొదటి మనవడు భీముడికి హిడింబకి కలిపి జన్మించాడు. ఆ పుట్టినటువంటి పిల్లవాడికి ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. ఘటోత్కచుడు అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆయన వెంట్రుకలు అందరి వెంట్రుకల్లా ఇలా పడుకుని ఉండవుట, నిలబడి ఉంటాయిట.
నిలబడి ఉండి అది ఎవరైనా చూస్తే ఎలా ఉంటుందంటే కుండ బోర్లించినట్టుగా ఉంటాయిట. ఉత్ అంటే నిలబడి ఉండడం, కచ అంటే వెంట్రుకలు, ఘట అంటే కుండ. నిలబడిన వెంట్రుకలు బోర్లించిన కుండలా కనపడతాయి కాబట్టి ఘటోత్కచుడు. ఇదేమిట్రో వీడు ఇలా ఉన్నాడని ఆ పేరే పెట్టారు. నరవరుడైన భీము వలనం ప్రభవించి హిడింబకున్ సుతుండు ఉరుతర భీమరూపుడు ఘటోత్కచనాముడు విస్ఫుర భయంకర వదనంబు శంకు నిభకర్ణములున్ వికృతాక్షులున్ పయోధర వరవర్ణమున్ వికట దారుణ దంస్ట్రలు ఉప్పుచుండగన్. ఆ ఘటోత్కచుడు ఎంత భయంకరమైన రూపం కలిగినటువంటి వాడంటే ఆయన ఉరుతర భీమరూపుడు, అపారమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి శరీరం ఉన్నవాడు. ఘటోత్కచనాముడు, ఆయన వెంట్రుకల్ని బట్టి ఆయన పేరే ఘటోత్కచుడని పేరు వచ్చింది. విస్ఫురద్ భయంకర వదనంబు, పెద్ద ముఖం, అదంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. దానికి తోడు శంకు నిభకర్ణములున్, శంకు కాదు శంకు నిభకర్ణములున్ అంటే డొంక, అంటే అరే ముళ్ళ డొంక ఎలా ఉంటుందో ఆయన చెవులు అలా ఉంటాయి డొంకల్లాగా. అటువంటి డొంకల్లాంటి, లేదా ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఒక డొంక నరికేశారనుకోండి, మోడు అంటారు చూడండి, చెట్టు మోడు ఎలా ఉంటుందో ఆ మోళ్ళు ఎలా ఉంటాయో ఆయన చెవులు అలా ఉంటాయి, అందరి చెవుల్లా కాకుండా. కాబట్టి శంకు నిభకర్ణములున్ వికృతాక్షులున్, అందరి కళ్ళల్లో ఉండవు, వికృతమైనటువంటి కళ్ళు. పయోధర వరవర్ణమున్, నల్లటి మబ్బెలా ఉంటుందో అంత నల్లటి రంగు. వికట దారుణ దంస్ట్రలు, ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి కోరలు. ఒప్పుచుండగన్, అటువంటివి ప్రకాశిస్తూ ఉండగా భయంకరమైన స్వరూపంతో హిడింబయందు సద్యోగర్భమునందు జన్మించాడు. ఏదో కొన్నాళ్ళు గర్భవాసం చేసి పుట్టినవాడు కాదు ఘటోత్కచుడు, సద్యోగర్భంలో పుట్టాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, పుట్టి పుడుతూనే నవయవ్వనాన్ని పొందాడు. ఆయన పసితనం లేదు ఆయనకి, ఆయన పుడుతూనే నవయవ్వనాన్ని పొందాడు. నవయవ్వనాన్ని పొందుతూనే అనేకమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలు ఆయనకి అవగతమైపోయాయి. మనవడన్న ప్రేమ చేత కుంతీదేవి ఆదరించింది, కొడుకన్న భావన చేత ధర్మరాజు గారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు ఆదరించారు. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజున వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇచ్చ వచ్చిన రూపాన్ని ధరించగలను. ఆయనకి పుట్టుకతో వచ్చాయి ఇవన్నీ, అది విచిత్రం. నేను ఈ రూపంతోనే ఉండను, నేను కామరూపిని, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతాను. నాకు రాక్షస పిశాచ బలముల యందు అనురక్తి, అపారమైన రాక్షస పిశాచ బలాలు ఆయన యొక్క వశవర్తులయ్యారు. వాళ్ళని తన చేతిలో పెట్టుకొని వాళ్ళని తన యొక్క పరివారంగా స్వీకరించి తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. మీరు మళ్ళీ ఎప్పుడైనా నన్ను స్మరిస్తే, మీకు ఎప్పుడైనా నా అవసరం కలిగితే ఓసారి ఘటోత్కచ అనుకోండి, ఎక్కడున్నా వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళీ, ఇది ఆదిపర్వం ఇప్పటి వరకు చెప్పింది, మళ్ళీ ఎక్కడ కనపడతాడు భారతంలో అంటే భీష్మ పర్వంలో కనపడతాడు. భీష్మ పర్వంలో కూడా ఎందుకు కనపడతాడు అంటే, గొప్ప యుద్ధం జరుగుతూ ఉండగా ఒకానొకప్పుడు భీష్మ పర్వంలో ఏమైందంటే, ఆ భగదత్తుడు అని చెప్పి ప్రాగ్జ్యోతిషపురాధిపతి, మొట్టమొదట భగదత్తుడు ఎక్కడ కనపడతాడు అంటే సభాపర్వంలో కనపడతాడు. సభాపర్వంలో రాజసూయాగం కోసం అని చెప్పి అర్జునుడు అన్ని దిక్కులకి జయించడానికి వెళ్ళినప్పుడు ఉత్తర దిక్కుకి అర్జునుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ప్రాగ్జ్యోతిషపురాధిపతి అయినటువంటి భగదత్తుడు నరకాసురుని యొక్క కొడుకు, భూదేవి యొక్క కుమారుడు నరకాసురుడు, ఆయన కొడుకు భగదత్తుడు. ఆయన ఇంద్రుడికి స్నేహితుడు, సామాన్యమైన వీరుడు కాదు. మహాభారతంలో భగదత్తుడు యుద్ధం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒకప్పుడు భగదత్తుడు వలన అర్జునుడు మరణించవలసింది. కృష్ణుడు కౌగిలించుకుని కాపాడాడు. ఆయనకి సుప్రతీకము అని ఒక ఏనుగు, అది ఐరావత వంశంలో జన్మించి, అసలు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అది యుద్ధం చేస్తుంది. అది పాండవ బలాల్ని ఎంతో బలాన్ని చంపేసింది.
అంత గొప్ప ఏనుగు. ఆ ఏనుగు మీద ఎక్కి వెడతాడు యుద్ధానికి. అది భీముడంతటి వాడిని చుట్టి విసిరేయడానికి ప్రయత్నిస్తే భీముడు దాని 4 కాళ్ళ మధ్యలో దూరి దాని పొట్ట బాగా రాసి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. అది బయటికి వచ్చాక మళ్ళీ రెండో మాట విసిరైపోతే మళ్ళీ రెండో మాట దూరితే భీముడు మరణించాడు అనుకున్నారు. ఆయనకి వైష్ణవాస్త్రము అని ఒక గొప్ప శక్తి, అది భూదేవి అడిగింది. నరకాసురుడు మరణించిన తరువాత ఈ భగదత్తుడు నరకాసురుడి కొడుకు ఉంటే నువ్వు ఇతనిని అనుగ్రహించు అంటే వైష్ణవ సంబంధమైనటువంటి శక్తిని ఇచ్చాడు. ఇచ్చి కృష్ణ పరమాత్మ ఇది నీ దగ్గర ఎంతకాలం ఉంటుందో అంతకాలము నువ్వు దుర్నిరీక్షుడవు అని చెప్పాడు. అర్జునుడంతటి వాడితో ఉత్తర దిక్కుకు వెళ్ళినప్పుడు ఇంచుమించు 8 రోజులు యుద్ధం చేశాడు. అంటే ఎంత శక్తి కలిగిన వాడో భగదత్తుడు మీరు ఆలోచించండి. మహాభారతంలో అపారమైనటువంటి పౌరుష పరాక్రమములు ఉన్న వాళ్ళల్లో ఆయన ఒకడు. పాండవుల యందు కించిత్ పక్షపాతం ఉంది అని కనపడుతుంది. ఎందుకని అంటే, ఎందుకు పక్షపాతము అంటే ఆయన ఇంద్రుడికి స్నేహితుడు. ఆయన ఎక్కిన ఏనుగు కూడా ఐరావత సంబంధమైనటువంటి ఏనుగు. అందుకే ఆ ఏనుగు మహాభారత యుద్ధంలో ఎవరు వాడిన ఏనుగుల కన్నా కూడా భగదత్తుడెక్కిన ఏనుగే గొప్పది, సుప్రతీకం గొప్పది. దాని పేరు సుప్రతీకం. కాబట్టి అటువంటి భగదత్తుడు ఒకానొకప్పుడు భీముడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చేసినప్పుడు దుర్యోధనాదులు యుద్ధం చేస్తున్నప్పుడు భీముడి యొక్క గుండెల్లో గుచ్చుకునేటట్టుగా వేసిన బాణానికి భీముడంతటి వాడు విచలితుడైపోయి జెండా యొక్క కొయ్యని పట్టుకుని అలా నిలబడిపోయాడు. నిలబడిపోయినప్పుడు ఘటోత్కచుడు చూశాడు. వెంటనే ఆ ఘటోత్కచుడు జోక్యం చేసుకుని నీ సంగతి నేను చెప్తానని, మాయలు కలిగిన వాడు కాబట్టి భగదత్తుడి యొక్క ఏనుగు ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తు ఏనుగుని సృష్టించాడు. సృష్టించి తాను ఆ ఏనుగుకి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళి భగదత్తుడితో భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అది ఎంత ఘోరమైన యుద్ధం అంటే, భగదత్తుణ్ణి రక్షించడానికి భీష్ముడు ద్రోణుణ్ణి పిలిచి మాట్లాడి సైన్యాన్ని మోహరించవలసి వచ్చింది. ప్రయత్నపూర్వకంగా రోజున భీష్మాచార్యుల వారు యుద్ధాన్ని ఆపేయకపోతే ప్రమాదం వస్తుందని, సూర్యాస్తమయమైందని యుద్ధం ఆపాడు. అంటే ఘటోత్కచుడు చేసినటువంటి యుద్ధం ఎంత భయంకరమైన యుద్ధము అన్నదానికి అది ఒక ఉదాహరణ. మళ్ళీ ఆయన ఎక్కడ కనపడతాడు అంటే ద్రోణ పర్వంలో కనపడతాడు. ద్రోణ పర్వంలో రాత్రి యుద్ధం జరిగింది ఒకరోజు. ఆ రాత్రి యుద్ధం జరిగినప్పుడు ఘటోత్కచుడు విజృంభించిపోయాడు. అసలు ఘటోత్కచుడిని నిలువరించడం ఎవరికీ సాధ్యం కాలేదు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే తట్టుకోలేక దుర్యోధనుడు ఏం చేశాడంటే, బకాసురుడి యొక్క తమ్ముడు కాబట్టి, సహజంగా బకుణ్ణి చంపినవాడు భీముడు కాబట్టి, భీముడు కొడుకు ఘటోత్కచుడు కాబట్టి ఇద్దరికీ మాయలలో కూడా సరిపోతుందని అవతల ఉన్నటువంటి ఘటోత్కచుడి మీద యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఉలూచి యొక్క కుమారుడు ఇరావంతుణ్ణి అలంబసుడే చంపాడు. అర్జునుడి కొడుకు అలంబసుడు ఘటోత్కచుడికి సోదరుడే అవుతాడు కాబట్టి నా సోదరుణ్ణి చంపాడనేటటువంటి ప్రతీకారం ఉంది ఘటోత్కచుడికి. అలంబసుడు కనపడగానే యుద్ధం మొదలెట్టారు. అబ్బో, అదొక అద్భుతమైన యుద్ధం. ఒకళ్ళు నాగులుగా మారిపోయేవారు, ఒకళ్ళు గరుడులుగా మారిపోయేవారు, ఒకళ్ళు ఏనుగులుగా మారిపోయేవారు, ఒకళ్ళు సింహాలుగా మారిపోయేవారు. అసలు సైన్యం అంతా కూడా అసలు వీళ్ళిద్దరు యుద్ధం చూద్దామని నిలబడి చూశారు. అంత భయంకరమైన యుద్ధం చేశారు. ఆఖరికి అలంబసుణ్ణి తొక్కి పట్టి గుండెల మీద కాలు పెట్టి బుర్ర గిరగిర తిప్పి శరీరం నుంచి ఊడదీసి ఆ తల పట్టుకుని యుద్ధభూమిలో పరిగెత్తి దుర్యోధనుడు ఎక్కడున్నాడో మెతుక్కుని వాడి రథం మీదకి విసిరాడు. చూసుకో, అలంబసుని యొక్క తలకాయ నా మీదకి యుద్ధానికి పంపావు కదా అని. అంతటి పరాక్రమం కలిగిన వాడు ఘటోత్కచుడు. ఆ తర్వాత భయంకరమైనటువంటి రాక్షసమాయతో యుద్ధం చేస్తుంటే మళ్ళీ బకాసురుడి యొక్క వేరొక సోదరుడే అలాయుధుడు అనబడేటటువంటి వాడు దుర్యోధనుడి తరపున ఘటోత్కచుడితో యుద్ధానికి వచ్చాడు. వాడు కూడా పరమ భయంకరమైన యుద్ధం చేశాడు. అంత గొప్ప యుద్ధం చేస్తుంటే ఘటోత్కచుడు చాలాసేపు ఆయనతో యుద్ధం చేసి 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 చిట్ట చివరికి ఆ అలాసురుడి యొక్క శిరస్సు కూడా శరీరం నుంచి వేరు చేసేశాడు. వేరు చేసేసి మళ్ళీ యుద్ధభూమిలో వెతుక్కుంటూ దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఆ తలకాయ కూడా వాడి మీదకి విసిరాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.